సో అక్క వాళ్ళు ఎట్లుంటారు మీతోటి? బాగుంటారు అన్న. అంటే అక్క వాళ్ళ సపోర్ట్ కూడా నాకు బాగా. మా పెద్దక్క కూడా పాడుతుంది పాటలు. ఓకే. ఆమె నేను ఎట్లా పాడాలో తను చెప్తే తన ముందు పాడతా అనమాట. ఇది మార్చుకో, ఇది ఇట్లా కాదు పాడేది. అక్క బాగా పాటలు వింటది. ఓకే. తర్వాత సో నీ మాట అందరు వింటారా ఇంట్లో? అందరు వినరు అన్న. ఎవరెవరు వింటారు, ఎవరెవరు వినరు? పెద్దక్క అస్సలు వినదు. ఓకే. చిన్నక్కగా వింటది. ఓకే. తమ్ముడు వింటాడు. ఓకే. మమ్మీ డాడీ ఆటోమేటిక్ వింటారు. ఓకే. అంటే ఇప్పుడు ఏమన్నా పెద్ద అక్క వినదన్ను, వినదు. రెండో అక్క వింటది, వింటది. నాన్న అమ్మ వింటారు, తమ్ముడు కూడా వింటాడు. తమ్ముడు వింటాడు. అంతేనా? పెద్ద ఒక్కతే వినదు. సరే ఇప్పుడు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని వస్తాం, ఫ్యామిలీని మొత్తం బిల్లు. మమ్మీ అక్క అందరు రాడు. మొత్తానికైతే సింగర్ ఝాన్సీ ఫ్యామిలీని మొత్తం చూపిద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. సో ఝాన్సీ ఇప్పుడు అందరినీ పరిచయం చేస్తుంది. సో మన ముందే ఉన్నారు ఫ్యామిలీ మొత్తం. ఝాన్సీ డాడీ. ఓకే. డాడీ పేరు సైదులు. ఓకే. నమస్తే. సో హేమలత మమ్మీ. ఓకే. పెద్దక్క కళ్యాణి. కళ్యాణి. నమస్తే. చిన్నక్క కావేరి. కావేరి. ఓకే. ఓకే. తమ్ముడు లాస్ట్. ఓకే. పేరు తరుణ్ కుమార్. తరుణ్ కుమారా? ఓకే. సో పేర్లు మంచిగా ఉన్నాయి. కావేరి, కళ్యాణి, కావేరి. ఓకే. సో ఈ పేర్లన్నీ ఎవరు పెట్టిరు? మీరిద్దరేనా? సో అంటే కావేరి అని పెట్టాలని ఎందుకు అనుకున్నారు? ఇక అయ్యగారు కడిగిపోతే కానేస్తుంది అంటే కావేరి బాగుంటుంది అన్నట్టు పెట్టేసి. ఓకే. కళ్యాణి. ఇక జే అంటే ఝాన్సీ అని పెట్టేసి. అంతే. మా అమ్మమ్మ జానమ్మ అనే ఒక అక్షరం కలుస్తుంది కదా అని చెప్పి ఝాన్సీ అని పెట్టి, జానమ్మ అంటే బాగుండదని. అయితే మీ బిడ్డే వ్యవసాయం చేసే పనులు అవి మొత్తం వీడియోలు చూస్తే అందరికి అసలు ఇట్లాంటి బిడ్డే ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు చాలామంది. సో అంటే మీతో మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు, ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా మీ బిడ్డను అంతగానం కష్టం చేస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డాడీ నేను చేస్తుంటే నేను చేస్తాను డాడీ, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, ఊకోకుండా వర్క్ చేస్తున్నావు కదా అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకోమని అంటుంది. ఆమె చేస్తుంటుంది. ట్రాక్టర్ పోతున్నా కూడా ఆమె ఊకొస్తుంది, ఆగు డాడీ అని చెప్పి బండి ఆపి ఆమె ఎక్కి ఆమె ఇక అన్ని పనులు చేస్తుంది. అంటే ఎప్పటి నుంచి, ఏ వయసు నుంచి చేస్తుంది పొలం పనులు? ఆమె ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం నుంచి చేస్తుంది. ఓకే. అంటే మీరు రమ్మన్నారా ఫస్ట్ పొలంలోకి, లేకుంటే ఆమె వచ్చేసి కష్టపడుతుంది అని చెప్పి